తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ గులాబీ పార్టీ మాత్రం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలపడే వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ పాదయాత్ర జరగని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలపై కూడా గులాబీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని తట్టి లేపడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా మార్చేందుకు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ ప్రజల్లో బలమైన పట్టు సాధించేందుకు గులాబీ పార్టీ సిద్ధం చేస్తున్న ఈ రాజకీయ రోడ్ మ్యాప్ ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర ఉండదో అక్కడ కేసీఆర్ బస్సు యాత్ర సైతం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పై ఉన్నటువంటి అసంతృప్తిని ప్రజల్లో మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి బీఆర్ఎస్ చేసినటువంటి మంచి పనులను గుర్తు చేసేటువంటి దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ రోడ్ మ్యాప్ ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీది? ఎస్ రోజా, దక్షిణ తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతుంది. దక్షిణ తెలంగాణలో కేటీఆర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో అది ఇప్పటికే అనేక సార్లు కేటీఆర్ చెప్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో మీట్ ద ప్రెస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. రానున్న రోజులలో అంటే మనకి ఈ ఏడాది తర్వాత డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో 4వ ఏట అధికారంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక మనకి దాదాపుగా ఎన్నికల ఫీవరే కనిపిస్తూ ఉంటుంది రాష్ట్రంలో. సో ఇక ఎన్నికల ఫీవర్ స్టార్ట్ కాగానే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో అందుకు దక్షిణ తెలంగాణలోనే ఈ యొక్క పాదయాత్ర చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే దక్షిణ తెలంగాణలో ఏ జిల్లాల్లో పాదయాత్ర చేయాలి అనే విషయంపైన రూట్ మ్యాప్ అంతటిని కూడా పార్టీ సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉండాలి అనే దానిపైన కూడా పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలక నేతలందరూ కూడా పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో చూస్తే కరీంనగర్ జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలో పార్టీ కొంత అక్కడ కొన్ని సీట్లు కోల్పోయిన నేపథ్యంలో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అక్కడ కొన్ని సీట్లు కోల్పోయిన నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా పాదయాత్ర చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్లో చూస్తే రోజా, మహబూబ్ నగర్లో మొత్తం 14 నియోజకవర్గాల్లో మన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి గద్వాల్, అదేవిధంగా 2 ఆలంపూర్. ఈ 2 నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగిలిన 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి ఆదరణ పూర్వవైభవం ఉన్నదో సో ఇప్పుడు కూడా గులాబీ కంచుకోటగా మహబూబ్ నగర్ మార్చాలంటే మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. సో అందుకు మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా ఒకే ఒక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్కడ గెలిచారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో అక్కడ కూడా గతంలో ఉన్నటువంటి పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి అక్కడ తీసుకురావాలంటే సో అక్కడ పాదయాత్ర అవసరమని కూడా పార్టీ భావించినట్టు తెలుస్తుంది. కేటీఆర్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించినట్టు తెలుస్తుంది. సో అక్కడ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో చూసినా కూడా ఉమ్మడి ఖమ్మంలో 10 నియోజకవర్గాలు, ఒకే ఒక నియోజకవర్గం భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగిలిన 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో అక్కడ పాదయాత్ర చేయాలని కూడా కేటీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దక్షిణ తెలంగాణలో పార్టీ ఓడిపోవడం వల్లనే అధికారం కోల్పోయామనేది కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో సో అక్కడ కేటీఆర్ పాదయాత్ర ఉంటుంది. అయితే కేటీఆర్ పాదయాత్ర లేని చోట కేసీఆర్ బస్ యాత్ర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటుందని కూడా పార్టీ భావిస్తుంది. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందనేది కూడా
పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఈ నెల మనకి 2వ వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంది. ఆ ముహూర్తం కూడా తొందరలోనే ఖరారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ముహూర్తం అంటే తేదీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 1వ వారంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పార్టీ భావించింది. కానీ 2వ వారంలో శ్రీకారం చుట్టే బాగుంటుందనే ఆలోచన గులాబీ దళపతి కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. అందుకు మనకి జూన్ 2వ వారంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం అవుతుంది. ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం, దాని తర్వాత వెంటనే ఈ యొక్క కేటీఆర్ పాదయాత్ర, ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చేలా ఉండాలని కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు మనకి డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఇక డిసెంబర్ కంటే ముందే ఈ యొక్క పాదయాత్ర ఉండాలా, లేకపోతే డిసెంబర్ తర్వాత ఉండాలనే ఆలోచన కూడా పార్టీలో నిర్ణయించి చర్చించుకున్న తర్వాత పాదయాత్ర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రత్యేక ఫోకస్ ముఖ్యంగా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది. అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయిందనేది కూడా పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, సో అదేవిధంగా ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించి సో అవన్నీ ప్రజలకి వివరించడం, సో ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి ప్రజలకు చెప్పడం, ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పాలనే ఆలోచనలో పార్టీ ఉన్నది. సో అందుకు ఈ యొక్క పాదయాత్ర రూట్ మ్యాప్లో కూడా ఈ అంశాలన్నింటిని కూడా కార్నర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి, సో ఆ కార్నర్స్ మీటింగ్లో ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి చేరవేసినప్పుడే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పాలన ఏంటి అనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించినప్పుడే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. సో అందుకు ఇలాంటి అన్నీ కూడా ఒక వ్యూహ రచన ప్రకారం ముందుకెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క జూన్ 2వ వారంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కార్యక్రమం అంటే ఉన్నటువంటి ఓట్లు తొలగించకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు బిఎల్ఓలతో బిఎల్ఏ ఎప్పటికప్పుడు వారితో ఉండి, సో ఆ యొక్క బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్లు అలానే ఉన్నాయా లేవా, కొత్త వారు ఎవరైనా యాడ్ అయిన వారు ఎవరు అసలు అనే విషయాలన్నీ కూడా సేకరించాలనే ఒక ఆలోచనలో పార్టీ ఉంది. అందుకు కార్యకర్తలకు అందరికి కూడా ఒక అవగాహన కార్యక్రమం లాంటిది ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. సో ఇది అంటే దీని తర్వాత వెంటనే పాదయాత్ర ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలని కూడా పార్టీ భావిస్తుంది. సో వరుసగా అంటే ఇప్పుడు ఈ 3 ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్, తర్వాత ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ప్రత్యేక ఫోకస్, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు, సో అదేవిధంగా హామీలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు, మహిళలకు సంబంధించినటువంటి అంశాలు, నిరుద్యోగకు సంబంధించినటువంటి అంశాలు, సో ఇట్లా అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే పార్టీకి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో పూర్వవైపు వస్తుందని కూడా పార్టీ భావిస్తుంది. అందుకు తొందరలోనే పాదయాత్రకు కేటీఆర్ శ్రీకారం చుట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.